కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. సైకిల్ క్యాడర్కు కంచుకోటగా ఉన్న విజయనగరం జిల్లాపై మళ్లీ పసుపు జెండా రెపరెపలాడింది. దీంతో ఆ ముగ్గురు నేతల కల నెరవేరింది. పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆరాటంలో తమ ఉద్యోగాలను సైతం వదులుకున్నారు. కానీ పార్టీ కోసం అన్నీ వదులుకుని త్యాగం చేసిన ఆ ముగ్గురు నేతల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందట. ఆశించిన పదవులు దక్కుతాయో లేదో తెలియక తీవ్రంగా మదన పడుతున్నారట. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? వారి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఏపీలో విజయనగరం జిల్లా ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పాలి. మధ్యలో కొన్ని పర్యాయాలు ఈ జిల్లాలో సైకిల్కు కలిసి రాకపోయినా గత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పసుపు జెండా రెపరెపలాడింది. కూటమితో కలిసి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇదంతా బాగానే ఉంది. ఇందుకోసం అహర్నిశలు కష్టపడినా అందరికీ కలిసి వచ్చిందా అంటే లేదని చెబుతున్నారు. అదేంటి, తమ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ నేతల్లో ఇంకా అసంతృప్తి ఉంటుందా అంటే అవును, కొందరు అసంతృప్తిగానే ఉన్నారట. ఉమ్మడి జిల్లా టీడీపీలో అసంతృప్తిగా ఉన్నవారిలో ఆ ముగ్గురు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా టీడీపీలో విచిత్ర పరిస్థితి నడుస్తోందట. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తమ ఉద్యోగాలను త్యాగం చేసిన ఆ ముగ్గురు నేతలు అన్ని వదులుకొని వచ్చి గట్టిగా పనిచేసినందుకు పార్టీ పెద్దల నుంచి మహాబాగా మర్యాద లభిస్తోందని వాపోతున్నారట. వారిలో ఒకరు చీపురుపల్లికి చెందిన మాజీ మంత్రి కిమిడి మృణాళిని తనయుడు యువనేత కిమిడి నాగార్జున. 5 ఏళ్ల పాటు చీపురుపల్లిలో నిలిచి పోరాటం చేశారు. కానీ పెదనాన్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. దాంతో పెదనాన్నని గెలిపించారు. తనకి ఏదైనా నామినేటెడ్ పదవైనా దక్కుతుందని ఎదురుచూస్తున్నారు నాగార్జున. మరో నేత ఎన్ఆర్ఐ గొంప కృష్ణ. ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆ నేతకు చివరికి అధినాయకత్వం స్థాయిలోనే భారీ హామీ లభించడంతో అన్నీ మానుకొని పార్టీ కోసం కష్టపడ్డారు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి మీకే అని కూడా ఓట్టేసి మరీ చెప్పారట. ఇప్పుడు చూస్తే మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ఈయనతో పాటు అనుచరులు కూడా నిరాశలో ఉన్నారని చెబుతున్నారు. వీరికి తోడు మరో నేత కోట సుగుణాకర్రావుకు కూడా పార్టీలో ఏదైనా సముచిత స్థానం లభిస్తుందని అనుకుంటే ఎవరు ఒలకరు పలకరు అని బాధపడుతున్నారట. ఇంకా 2 ఏళ్ల సర్వీస్ ఉంది, బంగారం లాంటి ప్రభుత్వోద్యోగం, ఉన్నత స్థాయిలో హోదా అన్నీ వదిలేసి వచ్చామని, అలా ఏదైనా పొరపాటు చేశామా అని ఆయన కూడా కలత చెందుతున్నారట. స్థానికంగా కూడా ప్రియారిటీ ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్నారట సుగుణాకర్రావు. ప్రస్తుతం ఈ ముగ్గురు నేతలు పసుపు గుమ్మం వద్ద త్యాగమూర్తులుగా మిగిలారంటూ అభిమానులు పార్టీ క్యాడర్ సెటైర్లు వేసుకుంటున్నారట. మరోవైపు అధినాయకత్వం వీరివైపు చూడకపోవడంతో అభిమానులు అనుచరులు నిట్టూర్పునకు కూడా గురవుతున్నారట. పార్టీలో ఓపిక వహించి చూస్తే ఎప్పటికైనా ఛాన్స్ దక్కకపోతుందా అని కొందరు ఉచిత సలహా ఇస్తుంటే మరికొంతమంది అభిమానులు మాత్రం మథన పడుతున్నారట. ఇదిలా ఉంటే 4వ విడత నామినేటెడ్ పదవుల జాబితా విడుదల కానుందనే సంకేతాలతో ఇప్పుడు ఈ ముగ్గురు నేతలు పదవులపై గంపెడాశతో ఎదురు చూస్తున్నారట. చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున, ఎస్కోట నుంచి గొంప కృష్ణ వంటి వారు ఉన్నారు. మొదటి జాబితాలోనే స్థానం దక్కాల్సిన తమకు 3 జాబితాల్లోనూ మొండి చేయి చూపడంపై వారు అసంతృప్తితో ఉండగా 4వ జాబితాలోనైనా చోటు దక్కించుకోకపోతే వ్యక్తిగత రాజకీయ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పదవుల కోసం ఇప్పటి వరకు అంతగా లాబియింగ్ చేయని వారు ఇప్పుడు ప్రయత్నించగా తప్పడం లేదు. అలా అని మిన్నకుంటే అసమర్థుడు అనే ముద్ర కూడా భరించాల్సి వస్తుందని లోలోన మథన పడుతున్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు ప్రకటించిన 3 జాబితాల్లో జిల్లాకు గౌరవప్రదమైన స్థానం దక్కింది. పలువురిని రాష్ట్ర స్థాయి చైర్మన్, డైరెక్టర్ పదవులు వరించాయి. దీంతో పదవులు పొందిన వారంతా హ్యాపీగా ఉన్నారు. దీంతో వీరంతా 4వ జాబితాలో పదవి దక్కించుకునేందుకు ఇప్పటికే ఎవరి ప్రయత్నంలో వారు తలమునకలై పావులు కదుపుతున్నారట. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం, లిస్టు కాస్త ఆలస్యం కావడంతో ఈ ముగ్గురు నేతలతో పాటు మరికొందరు ఆశావహులు పార్టీ పెద్దలను కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 4వ జాబితాపై మొదటి 3 విడతలకు మించి వడబొత్తు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరి ఈ వడబొత్తుల్లో వీరికి పదవులు దక్కుతాయా లేక పసుపు గుమ్మం వద్ద త్యాగమూర్తులుగానే మిగులుతారా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.